చాలాసార్లు మనం రక్షణ పొందినామని రక్షణ లేని వారిని తృణీకరిస్తాం. కొన్ని సంఘాల వాళ్ళైతే వాళ్ళ సంఘాల వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికీ రక్షణ లేదనుకుంటారు. అసలు రక్షణ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు కృప చేతనే రక్షణ పొందారు, ఎవరు కూడా అతిశయించటానికి లేదు. కేవలం కృప చేతనే మీరు రక్షణ పొందారు. ఎఫ్సి పత్రిక 2:5 కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిండు. ఈ మాట గమనించండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. కాబట్టి రక్షణను బట్టి ఎవడైనా అతిశయపడుతున్నాడు అంటే వానికి సరైన రక్షణ లేనట్టే. ఎందుకంటే కృపచేతనే రక్షింపబడ్డారు మీరు విశ్వాసము ద్వారా. ఇక్కడ విశ్వాసం కూడా దేవుడిచ్చేదే. హెబ్రీ 12లో చెప్పబడింది, ఆయన విశ్వాసమునకు కర్త ఆయనే. మనం యేసయ్యను నమ్మడానికి అక్కడ కూడా కర్త ఆయనే. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించాడు కాబట్టి మనకు క్రీస్తు రక్షణ అర్థమైంది. కాబట్టి దానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. కాబట్టి ఎవడైనా రక్షణ పొందిన విషయంలో అతిశయపడితే, ఇతర సంఘాల వాళ్ళని తక్కువగా చూస్తే వాడు దేవుని సంబంధి కాదు. ఎందుకంటే వాక్యము అలా చెబుతుంది.